ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు గడువు మాత్రమే మిగిలింది. బీజేపీ తరపున ప్రచారం చేసిన ప్రధాని మోదీ ఆప్పై మండిపడ్డారు. బడ్జెట్తో మిడిల్ క్లాస్ ప్రజలకు న్యాయం చేశామన్నారు. మురికివాడలలోని పేదలకు డబ్బులిచ్చి నకిలీ ఓట్లు వేయించడానికి బీజేపీ కుట్ర చేసిందని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. సోమవారం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆర్కేపురం సభలో ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను పరిచయం చేశారు మోదీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభతో ముగించారు మోదీ. 11 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ సర్వనాశనమైందన్నారు. ఓటర్లకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఢిల్లీ ప్రజలకు కూడా త్వరలోనే వసంతం రానుందని, బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. పొరపాటున ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందన్నారు. ఆప్ ఓటర్లకు తప్పుడు హామీలిస్తుందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్తో మధ్యతరగతి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు మోదీ. మిడిల్ క్లాస్ కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. జనతా జనార్దన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టామన్నారు. వ్యాపారుల ఆదాయం రెట్టింపవుతుందన్నారు. कल बजट आने के बाद से पूरा मिडिल क्लास कह रहा है यह बजट भारत के इतिहास में मिडिल क्लास के लिए सबसे फ्रेंडली बजट है. ఢిల్లీ మురికివాడల్లోని పేదలకు డబ్బులిచ్చి నకిలీ ఓట్లు వేయించడానికి బీజేపీ పెద్ద కుట్ర చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. డబ్బులు ఇవ్వడమే కాకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు. ఢిల్లీ బీజేపీ గెలిస్తే ముంబై ధారావి సీన్ రిపీట్ అవుతుందని కేజ్రీవాల్ ఒక వీడియోను విడుదల చేశారు. पैसे के बदले स्याही लगवा ली या इनके कहने पे फर्जी वोट डाल दिया तो ये लोग आपके ऊपर केस करके आपको ही गिरफ्तार करवा देंगे, अगले दिन ही गिरफ्तार करवा देंगे. इसलिए आपको सचेत करने के लिए मैंने ये वीडियो जारी किया है. अगर गलती से बीजेपी की सरकार आ गई तो आपकी झुग्गी बचने वाली नहीं है. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.